అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది జనగామ బచ్చనగూడ మండల్. నేను జనగామ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరిగే మేడారం అమ్మవారి జాతరకు ఖచ్చితంగా వస్తున్నాము. మాకు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ మంచిగా జరిగింది. నా బిడ్డది కూడా పొట్టు వెంట్రుకలు ఫస్ట్ ఇక్కడే దించాను. అమ్మవార్ల మొక్కు ప్రకారం నాకు నా బిడ్డ పుట్టింది. అందుకని మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని యొక్క మొక్కులు మొక్కుకొని కోరికలు తెచ్చుకొని వెళ్తున్నాము. ఆ ప్రకారం మాకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కూడా మంచి సంబంధాలు ఏర్పడాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు ఇక్కడ డ్యూటీ. వాళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం. మనం ఏది చేసినా కూడా ఏదో ఒకటి లోటు ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఏం లేదు. ధరలు అంటున్నారు కానీ టెండర్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పదండి. మనం ఎక్కడో అనవసరమైన ఖర్చు పెడుతున్నాం. దేవుడు అమ్మవారి దగ్గరికి వస్తే ఖర్చు పెట్టట్లో తప్పు లేదు. అందుకని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సౌకర్యాలు మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఏ అధికారి కూడా సరే సామరస్యపూర్వకంగా నడుస్తుంది. ఎప్పుడు ప్రతిసారి ఇలాగే జరగాలని కోరుకుంటూ ఆ సమ్మక్క సారమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై సమ్మక్క సారక్క తల్లి. బంగారం కూడా ఎక్కించినాం. ఇక్కడ పిల్లలంతా బంగారం కూడా ఎక్కించినాము. ఇక్కడ పూజ కట్టి మొక్కులు తీర్చుకున్నాక అమ్మవారి దగ్గరికి వెళ్తాం, గద్దెల దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ మాత్రం జంపనవాగులో స్నానాలు అయితే స్నానం చేసుకున్నాకనే ఇక అమ్మవారి దగ్గరికి వెళ్తాం, దర్శనానికి వెళ్తాం. అంత బంగారం తీసుకొని వెళ్తాం అమ్మవారి దగ్గరికి. అంటే ఒక రోజు ఉంటారు అమ్మ ఇక్కడ? పూజ చేసిన రోజు ఉంటాం, ఇక్కడే ఉంటాము. నెక్స్ట్ డే వెళ్తాం. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. పూజ చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యం పోసి మా మొక్కులన్నీ చెల్లించుకొని ఈరోజు నిద్ర చేసి ఉదయాన్నే వెళ్తాం ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు తలనీలాలు సమర్పించుకున్న మీ దాంట్లో మొక్కులు చెల్లించుకున్నాం. మేము చెల్లించుకున్నాము. మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు చెల్లించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా అమ్మవారిని దర్శించుకోవాలంటే తలస్నానం చేసుకొని అమ్మ జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవారి పూజ సిద్ధం చేసుకొని అమ్మ గద్దలకే బయలుదేరుతాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 20 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ. అంటే మీరు కోరికలు ఏం కోరుకున్నారు? మీ కోరికలు అన్ని నెలవేరిన మా ఇంటి దేవత సమ్మక్క సారక్క. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడ. మా ఇంటి దేవత. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వస్తున్నామండి. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మ దగ్గర మేము ఏం మొక్కు కోరినా మాకు అన్ని విధాలా నెరవేరుతుంది. అమ్మకు ఆ బంగారం మేము ఎక్కించుకొని వెళ్తాం అన్నమాట. ఆమె ప్రతి సంవత్సరం జాతర రోజు ఉండి కుటుంబ సమేతంగా ప్రార్థనలు అంటే పూజ చేసిన రోజు రాత్రి కంపల్సరీ ఉంటాం. ఆ రోజు నిద్ర చేస్తాము. నెక్స్ట్ డే బయలుదేరుతాం అనమాట. ఒక కుటుంబం సంబంధించిన మేమంతా ఒకటే ఫ్యామిలీ. ఒక వెహికల్ బుక్ చేసుకొని అందరం కలిసి వస్తాం. మేము మంచిగా కోళ్ళు కోసుకొని గద్దెలకు పూజ చేసుకొని బంగారం ఎక్కించి అమ్మవారికి సాకలు పెట్టుకొని చేసి ఆ రోజు నుంచి మంచిగా తిని నిద్ర చేసి తెల్లారి వెళ్తాం అన్నమాట. అట్లా చెప్పండి మా పెద్దవారు. అదే వీడికి వస్తుంటాము, పోతుంటాము. మాకు అమ్మది పూజ చేసుకోవడం ఒక సంతోషం. మాకు సంవత్సరం వస్తుంటాం, జాతరకు వస్తుంటాము, పోతుంటాము. మాకు సంతోషం అమ్మ దగ్గరికి వస్తే. మా కోరికలు నిలవేరుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మేము అన్ని విధాలు మంచిగా ఉంటాం అమ్మ దగ్గరికి వచ్చి. అంటే అమ్మ ఇప్పుడు ముందస్తుగా వచ్చింది, మళ్ళీ జాతర రోజు వస్తారా? మళ్ళీ రాము ఇప్పుడు ఇక వెళ్తాం అన్నమాట. మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుంటాం. ఇంకా జాతర టైంకి ఇంట్లో పూజ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చేసుకొని వెళ్తాము. జాతర టైంకి మా ఇంట్లో పూజ చేసుకుంటాం. అమ్మకి ఎదురు పూజ. ఈసారి ముందస్తు మొక్కులు చెల్లించడం ముందు అమ్మకి బంగారం ఎక్కించుకోవడానికి వస్తాం కదా. మా మొక్కులు మేము ఎవ్రీ ఇయర్ చెల్లించుకుంటాము. అట్లే ముందు వచ్చి అమ్మవారికి బంగారం ఎక్కించుకొని మేము వెళ్తాం అన్నమాట. అట్లా. मैं अग्नि शिखा, मैं आई हूँ भिलाई से. मैं 4 साल से आ रही हूँ इस टेम्पल पे. मुझे बहुत अच्छा लगता है यहाँ आके. 4 साल से आ रही हूँ. अम्मावारी भगवान मुकुल हाँ, दर्शन करने आए हैं. ये 4थी बार आए हुए हैं. हाँ, ये चाचा हैं, वो मेरे हस्बैंड हैं. हमारी शादी हुई है. शादी के बाद पहली बार आए हैं. अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है. ఇలా మేము జనగాం నుంచి వచ్చినాం. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జాతరకు వస్తాము. మేము ప్రతిసారి మొక్కుకుంటాం. మా మొక్కులన్నీ మంచిగా అవుతున్నాయని వస్తున్నాం. మా మమ్మీ మా డాడీ ఎవ్రీ టైం తీసుకొని వస్తారు. ఇక్కడ అన్నీ మంచిగా ఉంటాయి, అందుకే వస్తాం. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడు చాలా మంచిగా చేసిర్రు. లాస్ట్ టైం ఇంత బాగుండకపోయేది. ఇప్పుడు రోడ్స్ అయినా ఏవైనా నీట్గా అయిపోయినాయి, మంచిగా ఉన్నాయి. మా ఆయన కోసం నా 2 బిడ్డల పెళ్ళి అయింది. 2 మన్మాన్లు, ఇంకా చిన్న బిడ్డ పెళ్ళి అయింది. చిన్న అల్లుని ఎత్తిచ్చిన, పెద్ద అల్లుని ఎత్తిచ్చిన. ఇక నా మన్మాన్లు ఎత్తు, మన్మరాలు ఎత్తు, అందరు ఎత్తిచ్చిన బంగారం. 10 నుంచి వస్తున్నాను. కొడుకు బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి. నా భర్త మంచిగా ఉన్నాడు. అన్నీ మంచిగా అయినాయి మాకు. నాకు 2 కొడుకులు.
మళ్ళీ ఇంకో చిన్న అల్లుడికి ఇంకా కొడుకు పుడితే మళ్ళీ ఆయన ఎత్తుకొని వస్తా చిన్న మన్మడు వస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.